ఎక్కడికి వెళ్ళావే? అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నా పెళ్ళనివే. నువ్వేం చేసినా నాతో చెప్పి చెయ్యాలి. నువ్వు నన్ను పెళ్ళామనుకున్నంత మాత్రాన సరిపోదు. నేను నిన్ను భర్తగా అంగీకరించాలి. నేను నీ మెడలో పసుపు తోడ కట్టానే. మనిషి కడితే అది పసుపు తాడవుతుంది. నీలాంటి రాక్షసుడు కడితే అది పలుపు తాడవుతుంది. అయితే అది నీ మెడలో ఎందుకే? తీయవే. నా మెడలోని తాళి తీసేస్తే నాకు ఎలాంటి నష్టమూ లేదు. భర్తగా నా మనసులో ఎప్పుడో చచ్చిపోయావు. ఇప్పుడు ఈ తాళి తీసేస్తే భౌతికంగా కూడా నువ్వు లేనట్టే లెక్క. నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నా నా మెడలోని ఈ మంగళసూత్రమే నిన్ను కాపాడుతూ వస్తుందనుకుంటా. నీ వల్లైతే తీసిపారే. నువ్వు నాకు నచ్చావే. నువ్వు చాలా తెలివైన దానివి. మంచివాడికైనా చెడ్డవాడికైనా సెంటిమెంట్స్ ఉంటాయని ఎంత అందంగా చెప్పావు. నేను నిన్ను హేట్ చేస్తున్నా కూడా నీకు లోపల హస్బెండ్ అనే చిన్న సెంటిమెంట్ ఉంది. నీ మంగళసూత్రాన్ని తెంచొద్దని బ్రతిమలాడుంటే ఖచ్చితంగా తెంచేసుండేవాణ్ణి. అది తెలిసే నువ్వు నన్ను రివర్స్లో తెంచేయమని చెప్పావు. అంటే నేను చావకూడదు, ప్రాణాలతో ఉండాలని ఏ మూలో చిన్న ఆశ ఉంది కదూ? నువ్వు ప్రాణాలతో ఉండాలనే ఆశ కంటే నువ్వు మంచివాడిగా ఉండాలనే ఆశే నాలో ఎక్కువగా ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు. నువ్వు మారవు, ఇలాగే ఉంటావు. నేను నిన్ను ద్వేషిస్తూనే ఉంటాను. నువ్వు నన్ను ద్వేషిస్తూ ప్రేమిస్తున్నావో, ప్రేమిస్తూ ద్వేషిస్తున్నావో అసలు అర్థం కావడం లేదు. అదే నాకు అర్థం కావటం లేదు. అదే సరిగ్గా అర్థమైతే నీతో కలిసి బ్రతకడమో లేక నేను చావడమో జరుగుండేది. ఇలా చస్తూ బ్రతుకుతూ ఉండేదాన్ని కాదు. కనపడ్డ దేవుడి విగ్రహాన్నల్లా దొంగిలించాలని నువ్వు ప్లాన్ చేస్తూ ఉంటావు. కానీ నేను కనబడ్డ దేవుడినల్లా నిన్ను క్షమించమని వేడుకుంటూ ఉంటాను. అదే నీకు నాకు తేడా. స్వీటీ, రా గుడికెళ్దాం. స్వీటీ, నిన్నే. దానికేం వినపడదు. వినపడకూడదనే హెడ్ ఫోన్స్ పెట్టి పాటలు వినిపిస్తున్నాను. అయినా గుడికి నువ్వెళ్ళటం ఎందుకు? ఏ గుళ్ళ విగ్రహం కావాలో చెప్పు, నేనే తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. నువ్వు దేవుడి విగ్రహాన్ని తీసుకొని రావటం కాదు. నీ పాపాలు పండిన రోజు ఆ దేవుడే నిన్ను తీసుకెళ్తాడు. అప్పుడు చెప్పి మాటలని రా స్వీటీ. అది నా కూతురు, నాతోనే ఉంటుంది. నువ్వు గుడికి వెళ్తావో ఇంకెక్కడికైనా వెళ్తావో నువ్వే వెళ్ళు. यज्ञपतये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः హలో అండి.
ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. ఆ రోజు మీ పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు కస్తూరి. మీ పేరు? నాగేశ్వరి. నాగేశ్వరి అంటే సర్పవనం ఆలయంలో? అవునండి, స్వర్ణ విగ్రహ ప్రతిష్ఠ చేసింది నేనే. అలాగా. మీతో పరిచయం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. కస్తూరి నాగేశ్వరి అరచేతిని తాకుంటే తను పాండే భార్య అనే నిజం తెలుసుకొనుండేది. కానీ బ్యాడ్ లక్, మిస్ అయింది. అదేంటండి, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం చేస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో నమస్కారం చెయ్యాలనిపిస్తోంది. తెలియకుండానే గౌరవం, మర్యాద పుట్టుకొస్తున్నాయి. అయ్యో, నేనంత గొప్పదాన్నేం కాదండి. నేను అందరిలా ఓ సామాన్యురాల్ని. మీరలా అంటం మీ సంస్కారం. మీరు సర్పవన నదిలో నుంచి స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీసి విగ్రహ ప్రతిష్ఠ చేశారంటే మీ శక్తి ఏంటో నేను అంచనా వేయగలను. నేను చేసిందేమీ లేదండి, అంతా ఆ దైవం దగ్గరుండి నా చేత చేయించింది. మీరు దర్శనం కోసం వచ్చినట్టున్నారు, ముందు వెళ్ళి దర్శనం చేసుకురండి. అలాగేనండి. మేడం, ఆ పాప కనిపించిందా? లేదు. ఆ రోజు మీరు ఆ పాప పేరేమైనా అడిగారా? నేను అడగలేదు. కానీ ఎవరో ఆ పాపని స్వీటీ అని పిలిచారు. ఆ జనం మధ్య పాపని ఎవరు పిలిచారో తెలియలేదు. మేడం, మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి మైక్లో ఆ పాప పేరు అనౌన్స్ చేసి పిలుస్తాను. వద్దు. మనం ఆ పాపని వెతుకుతున్నామని తెలిస్తే వాళ్ళు అలర్ట్ అవుతారు. హరైశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛాబలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థబలసిద్ధిరస్తు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. కొంచెం కుంకుమ ఇవ్వండి. విద్మహే విష్ణుపత్నీశ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారీ ధీమహి తన్నో విష్ణు. ఇంకాసేపు వెయిట్ చేసి చూద్దాం. అలాగే మేడం. నాగేశ్వరి గారు, కుంకుమ తీసుకోండి. ఆగండి, ఒక్క నిమిషం. నాగేశ్వరి దేవి స్వర్ణ విగ్రహం అత్యంత శక్తివంతమైన విగ్రహం. ఆ విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించారు. పైగా మీ పేరు కూడా నాగేశ్వరి. నేనింతవరకు సర్పవనం ఆలయం గురించి వింటమే తప్ప చూడలేదు. అందుకే నేను మీకు బొట్టు పెట్టి సంతోషించాలనుకుంటున్నాను. మీరు మరీ ఎక్కువ ఎమోషనల్ గాను సెంటిమెంటల్ గాను ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఏంటి, ఇంకా గుళ్ళోనే ఉన్నావా? అవును. అయితే అక్కడే ఉండు, నేనొచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. అవసరం లేదు. ఏ, ఇంకెవరైనా పికప్ చేసుకుంటానన్నారా? ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? నేనెందుకు సిగ్గుపడాలి? అయినా నేను పికప్ చేసుకుంటానంది నీ మీద అక్కరతో కాదు. స్వీటీ రెస్టారెంట్కు వెళ్ళి భోంచేద్దామంటోంది. అందుకు నిన్ను కూడా తీసుకెళ్లాలంటోంది. అందుకోసమే ఫోన్ చేశాను. నేను రావటం కుదరదు. నువ్వు కుదరదు అంటే నాకు కుదరదు. నువ్వు వచ్చి తీరాలి, తప్పదు. ఎక్కడికో చెప్పు, నేను డైరెక్ట్గా అక్కడికే వస్తాను. జైకా రెస్టారెంట్. ఓకే, వస్తాను. నాగేశ్వరి గారు, నేను బయలుదేరుతున్నానండి. మంచిది. మేడం, ఇందాక కిరణ్మయి మేడం ఫోన్ చేశారు. ఇవాళ మేడం బర్త్డే అని రెస్టారెంట్లో లంచ్ ఏర్పాటు చేశారట. మన ఇంటి నుంచి ఇటే లంచ్కి రమ్మన్నారు. మీ ఫాదర్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారట. లేదు, మనం ఇంటికి వెళ్ళి ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్దాం. అలాగే మేడం. ఏ రెస్టారెంట్?
జైకా రెస్టారెంట్. పదండి వెళ్దాం. Yes, sir. How many seats? 3 seats. Restaurant is full, sir. Please wait for few minutes. Okay. Thank you. మీరు బయలుదేరండి. అలాగే మేడం. డాడీ మమ్మీ రెస్టారెంట్ ఫుల్గా ఉందట. ఓ 5 minutes వెయిట్ చేయమన్నారు. కూర్చో. Sir, please. Upstairs వెళ్ళండి. పద. ఏంటి ఆగిపోయారు? రండి లోపలికి వెళ్దాం. కిరణ్మయ్య గారిని రానివ్వండి. మేడం, ఆల్రెడీ మన సీట్స్ రిజర్వ్ చేసి ఉంచారు. లోపలికి వెళ్ళి కూర్చుందాం. పదండి. ఇదిగో మీరు వెళ్ళి కూర్చోండి, నేను వస్తాను. ఇంకో విషయం, నాకు గీ రోస్ట్ ఆర్డర్ చేయి. విశ్వం వెజ్ నాన్ వెజ్? కిరణ్మయ్య గారిని రానివ్వండి, తర్వాత ఆర్డర్ చేద్దాం. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఇంకెక్కడికక్క, స్మోక్ చేయడానికి. ఏయ్, బాస్, లైటర్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
మెనీ హ్యాపీ రిటర్న్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అలాట్. హ్యాపీ బర్త్డే మేడం. అమ్మా నాకు ఇంగ్లీష్ తెలీదు, శుభ్రంగా తెలుగులో చెప్తాను. జన్మదిన శుభాకాంక్షలు. 100 ఏళ్ళు చల్లగా సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్. ఆహా, నేను ఇప్పుడే చెప్పను. మైత్రి, బొకే ఇది. అయ్యయ్యో సారీ అక్క, కింద కార్లోనే ఉండిపోయింది. ఏంటి మైత్రి? సరే నువ్వు ఉండు, నేను వెళ్ళి తెస్తాను. నేను వస్తానక్క, పద. ఆగండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? జస్ట్ 2 minutesలో వచ్చేస్తాం. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? కార్లో బొకే మర్చిపోయాం, వెళ్ళి తీసుకొస్తాం. అలాగే. అదిగోరా అక్కడుంది, అటు వెళ్ళి. ఏంటి నువ్వు తినవా? చూడు, నేనిక్కడికొచ్చింది పాప కోసం, నీకోసం కాదు. అనవసరంగా ఓవరాక్షన్ చేయకు. త్వరగా కాని, బయలుదేరాలి. ఓ రచన, నాతో ఉండటానికి, నా తిండి తినడానికి అంత ఇరిటేషన్గా ఉందా నీకు? మనిషి అనే వాడితో కాపురం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అంటే నేను పశువునా? నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే నిజంగానే క్రూర మృగంలో మారిపోతాను. కొత్తగా నువ్వు మారడమేంటి? ఆల్రెడీ నువ్వు మృగానివేగా. చంపేస్తానే నిన్ను, చంపేస్తాను. స్వీటీ రామా, కూర్చో కూర్చో. ఏం లేదు, మమ్మీకి కాస్త గొంతు నొప్పిగా ఉందట, చూస్తున్నానంతే. నువ్వు కూర్చోమ్మా. స్వీటీ, నువ్వు త్వరగా టిఫిన్ చేసిరా, నేను బయట వెయిట్ చేస్తాను. అదేం మమ్మీ, నువ్వు తినవా? మమ్మీ రామా, కస్తూరి గారు, వాట్ ఏ సర్ప్రైజ్! మళ్ళీ మీరిక్కడ. మైత్రి, నేను చెప్పాను కదా కస్తూరి గారని, ఈవిడే. హలో అండి. హలో. మా అక్కయ్య ఇందాక ఇంటి నుంచి వచ్చేటప్పుడే మీ గురించి చెప్పింది. మా అక్కయ్యకి పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు, నేను తప్ప. యు ఆర్ సో లక్కీ. ఇప్పుడు మీరు ఫ్రెండ్ అయ్యారు. మీరెవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? అవునండి. ఓసారి పైన రెస్టారెంట్కి రారా? మా ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేస్తాను. అబ్బే పర్వాలేదండి. అలా అంటే ఎలా అండి? సరే, మీరు వెయిట్ చేస్తున్న వాళ్ళు రాగానే పైకి రండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? ఇవ్వండి. మీ నెంబర్ ఇదే కదా? నేను సేవ్ చేసుకుంటున్నాను. నా నెంబర్ డయల్ నెంబర్స్లో ఉంది. మీరు పైన రెస్టారెంట్కి రాగానే నాకు రింగ్ చేయండి, ఓకే? స్వీటీ, ఇక బయలుదేరదామా? కమాన్. మీరేమీ అనుకోకండి, మా చెల్లెలు కాస్త ఎక్కువగా మాట్లాడుతుంది. మీరు తప్పకుండా వచ్చి మా ఫ్యామిలీని కలవాలి. ఓకే, బాయ్. బాయ్ కస్తూరి గారు. బాయ్. డాడీ లిఫ్ట్ లో వెళ్దాం. ఓకే. ఓకే, తీసుకురావడానికి ఇంతసేపు ఏంటమ్మా? బయట వెయిటింగ్ హాల్లో ఒక ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుస్తున్నాను నాన్న. రెండా? ఎవరు? రామా, మేము వెళ్దాం. రా వెళ్దాం. ఏంటి నాగేశ్వరి, బొకే వాడిపోయేంత వరకు ఇవ్వా? సారీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ.
కిరణ్మయ్య గారు, ఆ పాండి ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. నాగేశ్వరి, ఏంటి నువ్వు అనేది? ఒక్క నిమిషం ఆగు. లైటర్ ప్లీజ్. మావయ్య, నువ్వు బయటికి వెళ్ళి ఒక అతని దగ్గర సిగరెట్ వెలిగించుకున్నావు కదా? అవును. వాడే పాండి. వాడింతకు ముందు ఒక చిన్న పాపతో బయటకు వెళ్ళడం చూశానమ్మా. షిట్, మూవ్, లెట్స్ సర్చ్. అదిగో ఆ పాపే పాండి కూతురు. షిట్. హలో, ఏంటి? ఆ కిరణ్మయి రెస్టారెంట్కి వచ్చిందా? ఓహో, అయితే అది నా కూతుర్ని కూడా చూసిందన్నమాట. అది నా కూతుర్ని చూసినంత మాత్రాన నన్ను పట్టుకోవడం అంత తేలిక? ఇంపాసిబుల్. నన్ను పట్టుకోవడానికి అది ఎన్ని ప్లాన్స్ చేసినా నేను మాత్రం దాని చేతికి చిక్కను. ఓకే ఓకే, నా జాగ్రత్తలో నేనుంటాను. నీ మ్యాటరా? ఎలా సెటిల్ చేయకుండా ఉంటాను? తప్పకుండా చేస్తాను. నీ వల్లేగా మీ డిపార్ట్మెంట్ నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వగలుగుతున్నాను. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు. యాజ్ యూజువల్గా వాళ్ళ దగ్గర బాక్స్ కలెక్ట్ చేసుకో. అలాగే అండి, ఉంటాను. బాయ్. అక్క, ఏంటిది? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. ఆ పాప గురించే మైత్రి. అక్కడ పాపతో పాటు పాండి కూడా ఉన్నాడు. వాళ్ళని పట్టుకునే మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. అవునక్క, వాళ్ళని పట్టుకుని ఉంటే మనకు ఈ జైలు జీవితం నుంచి విముక్తి దొరుకుండేది. సరే, ఇంతకీ ఆ పాప ఎలా ఉంటుంది? నేను రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చే లోపే ఆ పాప ఉన్న కారు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పాపని గుర్తించడం ఎలా? అదే నేను ఆలోచిస్తున్నాను. కనీసం ఆ పాప ఫోటోగ్రాఫ్స్ అయినా ఉంటే తనని ఈజీగా పట్టుకోవచ్చు. ఆ పాప నాకు కిరణ్మయ్య గారికి తప్ప మీకెవరికీ తెలీదు. ఇప్పుడు ఏం చేద్దాం? అక్క, కస్తూరి గారు. హలో కస్తూరి గారు, ఎలా ఉన్నారు? ఏదో ఉన్నానండి. అదేంటండి అలా డల్గా మాట్లాడుతున్నారు? మరి ఉత్సాహంగా మాట్లాడే విషయాలు నా దగ్గర ఏమీ లేవండి. మీరు ఫోన్ చేయడం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఏం లేదు, ఊరికే చేశాను. మనసుకేదో ఒంటరితనం అనిపిస్తేనో కాసేపు మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను.
చాలా మంచి పని చేశారు. మీతో కాసేపు మాట్లాడి మీ ఒంటరితనాన్ని ఇట్టే మాయం చేస్తాను చూడండి. కానీ ఫోన్లో కాదు, నేరుగా మీ ఇంటికి వచ్చే మాట్లాడతాను. అన్నట్టు ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు కదూ? అవును. అయితే నేను అక్కయ్య కలిసి మరో అరగంటలో మీ ఇంటికి వచ్చేస్తాం. అయ్యో, నా గురించి ఎందుకండి శ్రమ తీసుకొని వస్తారు? అంటే మమ్మల్ని మీ ఇంటికి రావద్దంటారా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మరింకే, మేము వస్తున్నాం. బాయ్. ఏంటి మైత్రి, ఆవిడేదో ఊరికే ఫోన్ చేస్తే పిలవకుండానే వాళ్ళ ఇంటికి వస్తామని చెప్తున్నావు? లేదక్క, పాపం ఆవిడ ఎలోన్గా ఫీల్ అవుతున్నట్టుంది. పైగా నువ్వు ఇక్కడ ఇంట్లోనే ఉండి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అందుకనే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామని చెప్పాను. పద, బయలుదేరి వెళ్ళొద్దాం. వద్దు మైత్రి, మనం అక్కడికి వెళ్ళడం వల్ల ఆవిడకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో. అక్క, వస్తానని ఫోన్లో నీ ముందే చెప్పాను కదా. ఆవిడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళకపోతే బాగుండదు. పద, తొందరగా పద. మైత్రి, నేను చెప్పేది విను. రా అక్క. మైత్రి, మీరు బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళండి. నేనా? ఎందుకు వెళ్ళాలి? ఇంటికి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. నువ్వు హైదరాబాద్ వచ్చి 2 వారాలు కూడా కాలేదు, ఇంతలోనే నీకు ఫ్రెండ్స్ తయారయ్యారా? గర్ల్ ఫ్రెండ్సా, బాయ్ ఫ్రెండ్సా? నీచమైన ఆలోచనలు, నీచమైన పనులు చేసేది నువ్వు. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళమంటున్నాను. వెళ్ళకపోతే ఏం చేస్తావే? ఏం చేయను, స్వీటీని తీసుకొని చెన్నై వెళ్ళిపోతాను. ఓకే, నీ ఇష్టం వచ్చినట్టు తగలడు. స్వీటీ, రానా, మన ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం. అదెందుకు? దాన్ని ఇంట్లోనే ఉండని. ఏంటి డాడీ, ఐస్ క్రీమ్ పార్కా? పదండి వెళ్దాం. మమ్మీ, నువ్వు కూడా రా. నేను రాను, మీరు వెళ్ళండి. నువ్వు రావా? అయితే నేను వచ్చేటప్పుడు తీసుకొస్తానులే. పోదాం డాడీ, వెళ్దాం. రామ్మా. అరే, ఇలా రండిరా. ఏంట్రా, ఓకేనా? ఓకే అన్న. పదండి. ఇల్లు చాలా బాగుంది కదక్క? అవును. ప్లీజ్ కమిన్, రండి. కూర్చోండి. మీ ఇల్లు చాలా బాగుందండి. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? అబ్బే, ఇప్పుడేమీ వద్దండి. నాకు మాత్రం ఒక కాఫీ, స్ట్రాంగ్గా. నాగేశ్వరి గారు, నాకు ముందు మీరు పరిచయమైనా మీకంటే మైత్రే బాగా నచ్చింది. చూడండి, తను సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో. మీరేమో రిజర్వ్డ్గా ఉన్నారు. మీరు నిజంగా నన్ను ఫ్రెండ్ అనుకుంటే నేను ఆఫర్ చేయగానే కాఫీయో టీయో తాగేవారు. మీరు చాలా సెన్సిటివ్ అనుకుంటా, చిన్న విషయానికే ఫీల్ అవుతున్నారు. నేను మీరనుకున్నంత సెన్సిటివ్ ఏం కాదులేండి. నా మనసు ఎప్పుడో మొదబారిపోయింది. అదేంటండి అలా అంటున్నారు? అబ్బే, ఏం లేదండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను 2 మినిట్స్లో కాఫీ కలుపుకొస్తాను.
అక్క, ఈ మొబైల్లో పాప ఫోటో చాలా క్యూట్గా ఉంది, చూడు. మైత్రి, ఏంటిది? అలా ఇతరుల ఫోన్ తీసి చూడడం చాలా తప్పు. ఫోన్ అక్కడ పెట్టు. అక్క, నేనేం ఫోన్ ఆన్ చేసి చూడలేదు కదా. పాప ఫోటో చాలా బాగుంది. కస్తూరి గారి అమ్మాయి అనుకుంటా, అందుకే చూడమంటున్నాను. చూడు.